జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశము అదే విధంగా అమెరికాకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక న్యూస్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఓకేనా డొనాల్డ్ ట్రంప్ మనకు మిత్రుడా లేకపోతే శత్రువా అన్న విషయంలో చాలామంది చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు ఈ టాపిక్ పట్టుకొని కొన్ని మీడియా సంస్థలు డొనాల్డ్ ట్రంప్ అది డొనాల్డ్ ట్రంప్ ఇది అంటూ మన తెలుగు ప్రజలను మరింత కన్ఫ్యూజన్లోకి నెడతారు ఇప్పుడు ఆ విషయం గురించి నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈ న్యూస్ విన్న తర్వాత ఇప్పుడు మనం ఏ న్యూస్ అయితే చెప్పుకుంటున్నామో దీనికి సంబంధించి మీకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా వస్తువులపైన పన్నులు విధించేటటువంటి అన్ని దేశాలపైన కూడా పన్నులు విధిస్తానని చెప్పేసి స్పష్టంగా తెలియజేశాడు ఈ క్రమంలోనే ముందుగా మెక్సికో కెనడా దేశాల ఉత్పత్తులపైన డొనాల్డ్ ట్రంప్ 25% ట్యాక్సులు అయితే విధించాడు అలాగే చైనా పైన 10% ట్యాక్సులు విధించాడు వచ్చే నెల నుంచి చైనా ఉత్పత్తులపైన మరింత ట్యాక్సులు పెంచుతామని కూడా తెలియజేశాడు అయితే భారత్కు మాత్రం 2 నెలల సమయం ఇచ్చాడు ఇక్కడ మీరంతా కూడా కొంచెం జాగ్రత్తగా వినాలి మెక్సికో కెనడా చైనా దేశాలు అమెరికా ఉత్పత్తులపైన కేవలం 50% ట్యాక్సులు మాత్రమే వేస్తూ ఉంటాయి కానీ భారతదేశం అమెరికా దిగుమతులపైన 100% ట్యాక్సులు అయితే విధిస్తూ ఉంటుంది అంటే అమెరికా ఉత్పత్తులపైన కెనడా మెక్సికో చైనాలు విధించేటటువంటి ఈ పన్నుల కన్నా మన భారతదేశం రెట్టింపు పన్నులు అయితే విధిస్తుంది కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మన పన్నుల విధానాన్ని సరిదిద్దుకోవడానికి మన భారతదేశానికి 2 నెలల సమయం ఇచ్చాడు అదే క్రమంలో ఈ మెక్సికో కెనడా చైనాలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకుండా అదనపు ట్యాక్సులు విధించాడు మనకు అమెరికా నుంచి దాదాపుగా $45 బిలియన్ ఉత్పత్తులు అయితే దిగుమతులు చేసుకుంటూ ఉంటాం అలాగే మనం మన భారతదేశం నుంచి అమెరికాకు దాదాపుగా $90 బిలియన్ ఉత్పత్తులు అయితే ఎగుమతులు చేస్తూ ఉంటాం సరే మన మీద ఉన్నటువంటి గౌరవంతో డొనాల్డ్ ట్రంప్ భారత్కు 2 నెలల సమయం ఇచ్చాడు కాబట్టి మనం కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే గౌరవించాలి కదా అవునా కాదా అందుకే మన కేంద్ర ప్రభుత్వం కూడా అమెరికా దిగుమతులపైన పన్నులను తగ్గించేందుకు అంగీకరించింది ఇక ఈ విషయం పైన అమెరికా వాణిజ్యాధికారులు అదేవిధంగా మన భారతదేశానికి చెందినటువంటి వాణిజ్యాధికారులు చర్చలు అయితే జరుపుతారు ఇరు దేశాలు కూడా లాభపడే విధంగా ఈ పన్నులను అమెరికా భారతదేశాలు అయితే 2 కూడా సవరించుకోనున్నాయి ఈ చర్చలు జరపడానికి అమెరికా నుంచి అమెరికా వాణిజ్యాధికారి బ్రెండన్ లించ్ ఈయన మన దేశానికి వచ్చాడు ఆయన దాదాపు 200 మంది బృందంతో మన దేశానికి రావడం గమనార్హం అన్నమాట ఇక ఈ బ్రెండన్ లించ్ బృందం మన భారతీయ వాణిజ్య బృందంతో చర్చలు అయితే ప్రారంభించింది ఇప్పటికే తుది దశకు చేరుకున్నటువంటి ఈ చర్చలో ఒక కొలిక్కైతే రానున్నాయి అంటే ఇరు దేశాలు వాణిజ్యం పైన ఒక ఒప్పందానికైతే రానున్నాయన్నమాట ఈ సందర్భంగా బ్రెండన్ లించ్ మాట్లాడుతా భారతదేశం మా మిత్రదేశం అందుకే భారత్తో వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడానికి ఇంత పెద్ద బృందంతో నేనైతే వచ్చిన 200 మందితో మేము కెనడా మెక్సికో చైనాల మీద ట్యాక్సులు వేసినట్టు భారత్ మీద ట్యాక్సులు వేయబోం భారతదేశాన్ని కెనడా మెక్సికో చైనాలతో మేము కలిపి అయితే చూడడంలే మాకు భారతదేశం చాలా ప్రత్యేకం మెక్సికో కెనడా చైనా దేశాల మూలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఆ దేశాల్లో కరెన్సీ అవకతవకలు అదేవిధంగా భద్రతా సమస్యలు అక్రమ వలసలు వంటి సమస్యలు అయితే బాగున్నాయి కానీ భారతదేశంతో మాకు ఆ సమస్యలు ఏమీ కూడా లేవు భారతదేశం నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటుంది అందుకే మేము భారతదేశంతో చర్చలు జరపడానికి మేము భారత్కు వచ్చాం ఫలితంగా 2 దేశాలకు సంతృప్తికరంగా ఉంటుందంటూ అమెరికా వాణిజ్యాధికారి కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం అనమాట దీన్ని బట్టి మనకందరికి కూడా ఏమర్థమవుతుంది డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా మన భారతదేశానికి మిత్రుడే అందుకే భారత్ను గౌరవిస్తూ మనకు కొంత సమయాన్ని అందించాడు అంతేకాదు జో బైడెన్ నిలిపివేసినటువంటి ఈ యుద్ధ విమానాల ఇంజన్ల ఎగుమతుల్లో డొనాల్డ్ ట్రంప్ మళ్ళా ప్రారంభించాడు ఈ సంవత్సరంలోనే ఈ 15th GE ఇంజన్లు భారతదేశానికి రానున్నాయి దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్ను కూడా మొన్న చేశా ఏది డిఫెన్స్ న్యూస్ ఈ విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక చొరవ తీసుకున్నాడు అందుకే డొనాల్డ్ ట్రంప్ మనకు మిత్రుడని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇది క్లియర్ అర్థమవుతుందా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు మన న్యూస్ ఛానల్ ఫాలో అవుతూ మన వీడియోలు చూస్తూ కూడా మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరే మన ఛానల్ సపోర్ట్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్